హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్ట్‌ఫుల్లీ వర్స్ బై లక్ష్మీ ప్రసన్న. ఈరోజు మనం ఈ వీడియోలో డాటింగ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. హౌ టు యూజ్ డాటింగ్ టూల్స్. సో, మనం ఆల్రెడీ ముందు వీడియోలో చూసాం కదా! డాటింగ్ టూల్స్ ఏముంటాయి, ఏంటి అని. సో, ఆ టూల్స్‌ని ఈరోజు ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో, ఫస్ట్ సెట్ ఆఫ్ ద టూల్స్ ఆర్ యాక్రిలిక్ రాడ్స్. అందులో మనకి 8 ఉంటాయి టూల్స్. సో, వాటిలో ఫస్ట్ పెద్ద టూలు గ్రీన్ టూలు. సో, అదొచ్చేప్పటికి అన్నిటికంటే పెద్ద డాట్‌ని క్రియేట్ చేస్తుంది. సో, దానికకు మనకు ఫ్లాట్ సర్ఫేస్ ఉంటుంది. దీన్ని మనం పెయింట్‌లో ఎలా డిప్ చేయాలి, ఎంత వరకు డిప్ చేయాలి అనేది నేనిప్పుడు మీకు చూపిస్తాను. సో, పెయింట్‌లో డిప్ చేసేటప్పుడు ఏంటి అంటే, మనం మొత్తం టూల్‌ని మొత్తం పెయింట్‌లో పెట్టకుండా ఓన్లీ టిప్ మాత్రమే పెట్టాలి. అలా కాకుండా పెయింట్ కొంచెం లోపలికి పెట్టి తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ సైజ్ కంటే మనకు పెద్ద డాట్ క్రియేట్ అవుతుంది. అలా కాకుండా ఓన్లీ టిప్ మాత్రం డిప్ చేసినప్పుడు సేమ్ సైజ్ క్రియేట్ అవుతుంది. సో, మీరు ఫస్ట్ బిగినర్స్ కాబట్టి టిప్ వరకు మాత్రమే పెయింట్ తీసుకొని నేను చూపిస్తున్నాను కదా వీడియోలో. ఆ విధంగా మాత్రము ఓన్లీ టిప్ మాత్రమే డిప్ చేసి డాట్‌ని క్రియేట్ చేసుకోండి. వన్స్ మీకు ప్రాక్టీస్ అయిపోయాక ఆటోమేటిక్‌గా మీరు టిప్ వరకు డిప్ చేసినా, పై వరకు డిప్ చేసినా నో ప్రాబ్లమ్. బట్ బిగినింగ్‌లో మేక్ ష్యూర్ థట్ ఓన్లీ టిప్ మాత్రమే డిప్ చేయడానికి. సో, మనకిప్పుడు కరెక్ట్ డాట్ క్రియేట్ అయింది. కన్సిస్టెన్సీ కూడా కరెక్ట్‌గా సరిపోయింది. నేను సెకండ్ డాట్ చూపిస్తున్నాను చూడండి. కొంచెం పెయింట్ ఎక్కువ తీసుకొని, సో, ఈ డాట్ సైజు వచ్చేప్పటికి కొంచెం లిటిల్ బిగ్ సైజ్ వచ్చింది. అలా కాకుండా నేను ఇంకొంచెం ఎక్కువ పెయింట్ తీసుకొని కొంచెం ప్రెషర్ ఎక్కువ పెట్టాను. ప్రెషర్ ఎక్కువ పెట్టినప్పుడు ఆ డాట్ సైజు ఇంకొంచెం పెద్దదయింది. సో, అలా కాకుండా మనకు కరెక్ట్ డాట్ సైజ్ రావాలి అంటే కరెక్ట్‌గా పెయింట్ టిప్‌కి తీసుకోవాలి. ప్లస్ కరెక్ట్ ప్రెషర్ యూజ్ చేయాలి మనం డాట్ ప్లేస్ చేసేప్పుడు. సో, మీకు చూస్తే ఫస్ట్ డాట్ అండ్ ఫోర్త్ డాట్ సేమ్ సైజ్ ఉన్నాయి. బట్ మిడిల్ 2 డాట్స్ లిటిల్ బిగ్గర్ సైజ్ వచ్చాయి. సో, మనము వన్ థింగ్ ఈజ్ పెయింట్ కరెక్ట్‌గా తీసుకోవడం, ప్రెషర్ తక్కువ పెట్టడం అనేది ఇంపార్టెంట్. సో, ఈ ఈ టూల్స్ మనం బేసిక్‌గా స్టాండింగ్ డాట్స్‌కి యూజ్ చేస్తాము. స్టాండింగ్ డాట్స్ అంటే ఒకే డాట్‌ని, ఒకే సైజ్ డాట్‌ని చాలా క్రియేట్ చేసినప్పుడు మనము వాటిని స్టాండింగ్ డాట్స్ అంటాము. చూడండి ఇప్పుడు నేను ఈ టూల్‌తో 4 డాట్స్ యూజ్ చేసి క్రియేట్ చేశాను. సో, అవేంటంటే 4 సేమ్ సైజ్ వచ్చాయి. దానికేంటి అంటే మీరు ఎవ్రీ టైమ్ ప్రతి డాటు పెయింట్‌లో డిప్ చేసి ప్లేస్ చేయాలి. పెయింట్‌లో డిప్ చేసి ప్లేస్ చేయాలి. సో, అప్పుడు మీకు సేమ్ సైజు ఎవ్రీ టైమ్ సేమ్ డాట్ సైజ్ ఒస్తుంది. అలా కాకుండా మీరు ఫస్ట్ పెయింట్ డిప్ చేశారు. మళ్ళీ సెకండ్ డాట్‌కి పెయింట్ తీసుకోలేదు. అప్పుడు డాట్ సైజు తగ్గిపోతుంది. సో, అలా చేయకూడదు. ఫర్ ఎవ్రీ డాట్ మనం ప్రతి డాట్‌కి పెయింట్‌లో టూల్‌ని డిప్ చేయాలి. అండ్ దెన్ ప్లేస్ చేయాలి. సో, ఇలా మనము ఈ ఫస్ట్ సెట్ ఆఫ్ యాక్రిలిక్ రాడ్స్‌ని వా స్టాండింగ్ డాట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము. మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది కదా! ఒక డాట్ చిన్నగా అయింది ఎప్పుడైతే నేను పెయింట్‌లో డిప్ చేయలేదో అప్పుడు. సో, నెక్స్ట్ సెట్ ఆఫ్ టూల్స్ ఎలా యూజ్ చేయాలనేది చూద్దాము. ఇవి ఏంటంటే నేను చెప్పాను కదా! ఆల్రెడీ నెయిల్ ఆర్ట్ టూల్స్. బట్ డాట్ మండలాకు ఎక్కువగా యూజ్ చేస్తాము ఈ టూల్స్‌ని. ఈ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము వాకింగ్ డాట్స్ క్రియేట్ చేయడానికి మనం ఈ టూల్స్ యూజ్ చేస్తాము. వీటికి మనం చూస్తే టిప్ సైజు డిఫరెంట్‌గా ఉంటుంది. యాక్చువల్‌గా ఇది సెట్ ఆఫ్ 5 నా దగ్గర ఒకటి మిస్ అయింది. సో, అందుకని అది నేను చూపించలేకపోతున్నాను. సో, వన్ మోర్ వస్తుంది. అది పింక్ కలరు. సో, అది వచ్చేప్పటికి అన్నిటికంటే స్మాల్ టిప్ ఉండేది. సో, ఇప్పుడు ఉన్న వాటిలో వైట్ కలర్ ఈస్ ద స్మాల్ టిప్. సో, నేను థర్డ్ వన్ యెల్లో ఈస్ ద స్మాలెస్ట్ టిప్. సో, నేను ఇప్పుడు వైట్ కలర్ టూల్ తీసుకొని మీకు వాకింగ్ డాట్స్ ఎలా క్రియేట్ చేయాలని చూపిస్తున్నాను చూడండి. సో, మనకు ఏంటంటే ఇది స్మాలెస్ట్ టిప్ కాబట్టి, టిప్ చిన్నగా ఉంటుంది కాబట్టి దానికి పెయింట్ తక్కువగా హోల్డ్ చేస్తుంది. సో, తక్కువగా హోల్డ్ చేసినప్పుడు మనకు డాట్స్ తక్కువగా వస్తాయి. సో, మనం తక్కువ డాట్స్ పెట్టాలి అనుకున్నప్పుడు చిన్న చిన్న టిప్ ఉండే టూల్ యూజ్ చేయాలి. దాని తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేదానికి
టిప్ కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కొంచెం పెయింట్ ఎక్కువ హోల్డ్ చేస్తుంది ఆ టిప్ అనేది. అందుకనేసి నెక్స్ట్ సైజ్ టూల్ యూజ్ చేశాను. సో దట్ ఎక్కువ డాట్స్ మనం క్రియేట్ చేయొచ్చు. సో దాని తరువాత బిగ్గెస్ట్ సైజ్ ఇస్ గ్రీన్ కలర్ టూలు. సో దాని తర్వాత నెక్స్ట్ యూజ్ చేసేదానికి నేను గ్రీన్ టూల్ యూజ్ చేశాను. సో మీకు ఎక్కువ డాట్స్ పెట్టాలి. ఇప్పుడు మీకు సైజ్ పెరుగుతూ ఉన్నప్పుడు డాట్స్ ఎక్కువ కావాలి కాబట్టి దానికి తగ్గట్టు మీరు టిప్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. టూల్ సైజ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో, ఇలా మనం వాకింగ్ డాట్స్ క్రియేట్ చేయడానికి ఈ టూల్స్ అనేవి యూజ్ చేస్తాము. సో, టిప్ సైజుని బట్టి మనకు డాట్ సైజు, డాట్ కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, మనం అది చూసుకొని మన డాటింగ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో, దీనికంటే ఇప్పుడు మనం ఇంకొంచెం పెద్ద సైజ్ డాట్స్ క్రియేట్ చేయాలి వాకింగ్ డాట్స్ అన్నప్పుడు మనం ఏం చేయాలి? సో, ఈ టూల్స్ అనేవి చిన్న సైజు ఇక్కడి వరకే వస్తాయి. సో, మనకు నెక్స్ట్ ఇంకొక టూల్ సెట్ ఉంటుంది డాటింగ్ టూల్స్‌లో. సో, ఇంకొక సెట్ ఆఫ్ టూల్స్ ఉంటుంది. అదే క్లే మోల్డింగ్ టూల్ అని చెప్పాను కదా! ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో. సో, మనము ఇంకొంచెం పెద్ద వాకింగ్ డాట్స్ క్రియేట్ చేయాలి అంటే క్లే మోల్డింగ్ టూల్స్‌ని యూజ్ చేస్తాము. అందులో మనకు స్మాల్ టిప్ ఉండే టూల్ తీసుకొని దాని నెక్స్ట్ సైజ్ వాకింగ్ డాట్స్‌ని క్రియేట్ చేస్తాము. నేనిప్పుడు మీకు ఆ వీడియోలో చూపిస్తాను చూడండి. సో, ఇప్పుడు మనము దానిలో స్మాలెస్ట్ సైజ్ టిప్ యూజ్ చేసి నెక్స్ట్ డాట్స్‌ని క్రియేట్ చేద్దాము. వీటిని మనము వాకింగ్ డాట్స్‌కి ప్లస్ స్టాండింగ్ డాట్స్‌కి 2 యూజ్ చేస్తాము. సో, నెక్స్ట్ పెయింట్‌లో డిప్ చేసి మనం వాకింగ్ డాట్స్ క్రియేట్ చేద్దాము. చూస్తున్నారు కదా! డాట్ సైజ్ అనేది మనకు పెరిగింది. ప్లస్ మోర్ డాట్స్ అనేది క్రియేట్ చేస్తుంది ఈ టూల్. సో, దానికి మనం వాకింగ్ డాట్స్ పెద్దవి క్రియేట్ చేయాలి అన్నప్పుడు ఈ క్లే మౌల్డింగ్ టూల్స్ సెట్ ఆఫ్ 4 ఉంటుంది. మనం ఆ టూల్ యూజ్ చేయాలి. అండ్ వీటితో ఏమవుతుంది అంటే మనము ఒక్కోసారి ఒక డాట్ క్రియేట్ చేస్తాము. డాట్ క్రియేట్ చేసిన తర్వాత మళ్ళీ ఎంబోజింగ్‌కి దానిపైన ఇంకొక ఫస్ట్ లైట్ కలర్ డాట్ యూజ్ చేస్తాము. దానిపైన అది వన్స్ డ్రై అయిపోయిన తర్వాత మనము దాంట్లోని డార్క్ కలర్ యూజ్ చేసి డాట్ క్రియేట్ చేస్తాము. అలాంటప్పుడు మనం ఫస్ట్ చూపించిన యాక్రిలిక్ రాడ్స్ ఉన్నాయి కదా! ఆ టూల్ యూజ్ చేసి ఫస్ట్ డాట్ క్రియేట్ చేస్తాము. నెక్స్ట్ డాట్ వచ్చేప్పటికి ఈ క్లే మోల్డింగ్ డాట్స్ యూజ్ చేసి క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకు డబుల్ షేడింగ్‌లో ఎంబోజింగ్‌గా ఆ డాట్ వస్తుంది. సో, అవి ఎలా క్రియేట్ చేయాలనేది ఫర్దర్‌గా చూపిస్తాను నెక్స్ట్ క్లాసెస్‌లో. ఇప్పుడైతే చూస్తున్నారు కదా! వీటిని యూజ్ చేసి నేను ఈ టూల్ యూజ్ చేసి వాకింగ్ డాట్స్ ఎలా క్రియేట్ చేశానో. సో, ఈ విధంగా మనం వాకింగ్ డాట్స్ ప్లస్ స్టాండింగ్ డాట్స్ క్రియేట్ చేసుకోవచ్చు ఈ టూల్స్ యూజ్ చేసి. సో, ఈరోజు క్లాస్‌లో మనము టూల్స్ ఎలా వాడాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఈ టూల్స్‌ని యూజ్ చేసి సింపుల్ ప్యాటర్న్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి, బిగినర్స్‌కి కూడా అర్థమయ్యేలా చూపిస్తాను. అండ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో నా బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టూల్స్ అన్నీ ఏముంటాయి అనేవి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.